భద్రాచలం పట్టణంలో ఇసుక లారీలు రైలు బోగీల మాదిరిగా వరుసలుగా దూసుకువెళ్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. అధిక బరువుతో వేగంగా వెళ్తున్న ఈ లారీలు రోడ్లను పూర్తిగా ధ్వంసం చేస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే అనేక చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుని సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇసుక అక్రమ రవాణాపై మీడియా, సోషల్ మీడియాలో ఎంతగా చర్చ జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగంలో స్పందన లేకపోవడం బాధాకరమని ప్రజలు అంటున్నారు. దొంగతనాల్ని అడ్డుకున్నామని చెప్పుకుంటూ ఇప్పుడు గజ దొంగలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.